ఇది చివరి ప్రయాణం అని తెలిసిన సముద్రం మీద సూర్యుడు నక్షత్రాలు సరిగ్గా కనబడకపోయినా ఆ మనిషి ఇంకా ఊపిరి పీల్చుకుని ఉన్నాడట. ఎంత కొన్నావా అని అడిగితే నేను అనుకుంటున్నాను, ఆ అధికారులు ఎదుట నా ప్రభువు కోసం చివరికి ఒకసారి చెప్పేసి చెప్పండి చచ్చిపోదాం అనుకుంటున్నాను అన్నాడు. ఇవి కూడా గోల్సేనయ్యా అంటే పౌలు అంటున్నాడు, ఎస్, నాకు జాయ్ అది. నా మీద కత్తెత్తిన నన్ను ఇలా నరికేస్తున్నప్పుడు గాడ్ బ్లెస్ యూ, ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో దేవుడు నిన్ను దీవించునుగా. కానీ ఆ టైంలో కూడా వాడికి సువార్త చెబుతూ చచ్చిపోవడం నాకు జాయ్. ఎలా ఆనందించాలని అడుగుతున్నాను, ఎలా ఆనందించాలి? ప్రభు నందంటే ఎలా ఆనందించాలో కేక్ కట్ చేసుకుని ముక్కుల్లోనూ మూతుల్లో గుచ్చుకోవడం కాదు ఎంజాయ్ అంటే. నువ్వు ఊరెళ్తుంటే టైంకి బస్సు వచ్చేస్తే వెంటనే దేవా నా ప్రార్థన విన్నామని ఆనందించడం కాదు. పౌలు గారు సువార్త ప్రయాణంకి వెళ్తుంటే చివరి ప్రయాణంలో వాడ బదలాసిపోయింది. అయినా సముద్రం మీద తేలుతూ కూడా ఏం చేస్తాను చెప్పండి, ఆ మనిషిని జైల్లో పడేసినా పాటలు పడతాడు, ఆ మనిషిని సముద్రంలో పడేసినా సువార్త చెప్తాడు, ఆ మనిషిని తీసుకెళ్ళి ఖైదీల మధ్య పడేసినా వాళ్ళకి సువార్త చెప్తాడు. ఇదేంటయ్యా అంటే నాకు ఎక్కడున్నా ఒకటే ఆనందం, ప్రభు 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 ప్రభు. ఇవి చెప్పండి, నూతన సంవత్సరంలో ఏ జోన్లో నువ్వు ఉన్నా ఆనందంగా ఉండాలి అంటే చెప్పండి, ప్రతి జోన్లో నీ లైఫ్లో ఎవరు ఉండాలి చెప్పండి, ప్రభు ప్రభు ప్రభు. స్టడీ అయితే నీ స్టడీలో ప్రభువుని వదలొద్దు, నువ్వు ఎంప్లాయ్ అయితే నీ ఉద్యోగంలో ప్రభువుని వదలొద్దు, నువ్వు సంసారం అయితే నువ్వు గిన్నెలు కడుగుతున్నప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, ఎంత శుభ్రంగా ఈ పిల్ల ఎలా ఉంటుందండి అనుకోవాలి, ఎంత శుభ్రంగా బట్టలు ఎలా వేసుకుంటుంది, ఎంత శుభ్రంగా తన అవసరం ఎలా ఉంచుతుందంటే ఆమె ప్రభునందుంటే లౌకికమైన జీవితాన్ని కూడా నీటి ఉంచుతారు. అవును, సామెతల గ్రంథం అదే చెప్తుంది, యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు సంసారం శుభ్రంగా చేస్తారు. నువ్వు సంసారం అయితే ప్రభువుని కనబరచాలి, నువ్వు ఉద్యోగస్తులు అయితే ప్రభువుని కనబరచాలి, నువ్వు ఎలా ఉన్నా యవన జీవితంలో ఉన్నా నువ్వు ప్రభువుని కనబరచాలి. మాటకు ముందు మాటకు తర్వాత, పనికి ముందు పని తర్వాత, ప్రయాణానికి ముందు ప్రయాణం తర్వాత, ప్రతిరోజు మనం ఎవరినందు ఆనందించాలి చెప్పండి, ప్రభునందు ఆనందించాలి. నువ్వు ప్రభునందు ఆనందిస్తే ఒక న్యూస్ పేపర్లు చదివానుకో, ఆ న్యూస్ పేపర్ను కూడా ప్రభు కోసం దీన్ని ఎలా ఉపయోగించాలరా, అది ప్రభునందు ఆనందించడం అంటే. నేను అడుగుతున్నాను, ప్రభువునందు ఆనందించడం అంటే ఏంటి? మాట, క్రియ, సంపాదన. ఒక సంపాదించినప్పుడు జెన్యూన్గా మళ్ళీ చెప్తున్నాను, 100 రూపాయలు సంపాదించు, అడ్డగోలుగా 1000 రూపాయలు సంపాదించు. కానీ యథార్థకు 100 రూపాయలు సంపాదించి ఆ పూటకు ఒక పూట వండుకుని, ఆ 100 రూపాయలతో ఒక పూట వండుకుని ఆ గుప్పిడి మెతుకులే తిన్నప్పుడు మళ్ళీ ఆకలేస్తుంది చూసారు. ఆకలేసినప్పుడు దేవుడికి ఇలా చేతులు చెప్పు, ప్రైజ్ లార్డ్ ప్రభు, ప్రైజ్ లార్డ్, నాకు ఆకలేస్తుంది, అయినను నీతిని సంపాదించుకుని నేను ఆకలి కొరకు నీతిని వదను ప్రభు, ఎందుకంటే ఈ నీతి కొరకు ఆకలి దప్పులు గలవాడు దండిని అన్నావు కనుక ప్రభువా నిన్ను బట్టి నేను చెప్పండి